వెల్కమ్ టు ఏబీపీ దేశం. థంబ్నెయిల్ చూసి షాక్ అవుతున్నారా? అవును, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే థంబ్నెయిల్లో ఏదో ఉందో అదే జరుగుతుంది అనిపిస్తుంది. International Lab Facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. బీఆర్ఎస్ బ్యాటరీకి కాంగ్రెస్ పార్టీ ఛార్జింగ్ పెడుతున్నట్టుగా తెలంగాణలో స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ బ్యాటరీకి కాంగ్రెస్ ఛార్జింగ్ పెట్టడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారని మీరు అనుకుంటే ఒకసారి వెనక్కి వెళ్దాం. ముందు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత, రేవంత్ రెడ్డి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి నెమ్మదిగా దిగజారుతూ వచ్చింది. అంటే ఒక పక్క కవితపై లిక్కర్ స్కామ్ సంబంధించి కేసు ఇప్పటికే ఆవిడ జైల్లో ఉన్న పరిస్థితి. ఆ తర్వాత మరో పక్క చూస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా కేటీఆర్ చుట్టూ తిరుగుతుంది. అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారంటూ కూడా బీఆర్ఎస్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న సందర్భం. అంటే ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది బీఆర్ఎస్ని చాలా ఇబ్బంది పెట్టింది. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ అనేక ఘటనలు నెమ్మదిగా బీఆర్ఎస్ని బలహీనపరుస్తూ వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి వలసలు మొదలయ్యాయి. చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అందరికీ తెలిసిందే, దానం నాగేంద్ర కానీ అంతకుముందు ఎన్నికల ముందే అయిన దానం నాగేంద్ర బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, ఆ తర్వాత కూడా కొంతమంది నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఇలా ఈ వలసలు అనేవి ఒక పక్క, మరో పక్క చుట్టుముడుతున్న కేసులు, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీలో ఒక అభద్రతా భావం వచ్చేసింది ఆ నాయకులకే. నిజంగా 5 ఏళ్ళు మనగలుగుతామా, రేవంత్ రెడ్డి పాలనలో బీఆర్ఎస్ బ్రతికి బట్ట గడుతుందా అనేది ఒక ఆందోళన మొదలైంది. అందులోనూ కేటీఆర్ సంబంధించి, అదేవిధంగా హరీష్ రావు, వీళ్ళిద్దరే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం, ఎక్కడ కూడా కేసీఆర్ బయటికి రాకపోవడంతో కూడా కేడర్లో ఒక నిరుత్సాహం అనేది కనిపించింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ బ్యాటరీ పూర్తిగా ఛార్జింగ్ డౌన్ అయిపోతున్న పరిస్థితుల్లో కాలం కలిసి వస్తున్నట్టుగా కూడా అనేక ఇష్యూస్ అనేవి తెర ముందుకు వచ్చాయి. కొన్ని కాంగ్రెస్ పార్టీ చేసుకున్న తప్పిదాలు, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన విధానాలు, ఇవన్నీ కూడా నెమ్మదిగా బీఆర్ఎస్ పార్టీకి ఛార్జింగ్ పెడుతూ ఆ బీఆర్ఎస్ బ్యాటరీని ఈరోజు ఫుల్ చేసే పరిస్థితికి వచ్చింది. ఎంతలా అంటే బీఆర్ఎస్లో కొత్త జోష్ నింపే పరిస్థితికి వచ్చింది. అవేంటో మనం మాట్లాడుకుంటే, ముందుగా అందులో మొట్టమొదటిది హైడ్రా. ఎక్కడైతే టచ్ చేయకూడదో అక్కడే టచ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్, అంటే గెలిచిన ఎమ్మెల్యేల శాతం చాలా తక్కువ, బీఆర్ఎస్ బలంగా ఉంది. అందులో హైదరాబాద్ టార్గెట్గా ఇక్కడ హైడ్రా ఆపరేషన్స్ మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఎప్పుడైతే ఈ కూల్చివేతలు మొదలుపెట్టిందో ఆ బాధితుల దగ్గరికి వెళ్ళడం, కేటీఆర్ వాళ్ళకి అండగా నిలబడడం బీఆర్ఎస్ పార్టీ, దాంతో కొంత మైలేజ్ బీఆర్ఎస్కి కలిసి వచ్చింది. నెమ్మదిగా బీఆర్ఎస్ బ్యాటరీ ఛార్జ్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత చూస్తే రుణమాఫీ వ్యవహారం, 2 లక్షల రూపాయలు ఎవరైతే రుణాలు ఉన్నాయో ఆ రైతులకు రుణమాఫీ చేశామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కానీ క్షేత్రస్థాయిలో అందరికీ జరగలేదనే విమర్శలు, ఒక పక్క సవాళ్ళు వచ్చాయి హరీష్ రావు నుంచి. దానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఊహించిన స్థాయిలో ఎక్కడ కూడా బదులు ఇవ్వకపోవడం అనేది ఒక ప్రధాన విమర్శగా కనిపించింది. అది కూడా కొంత మైనస్గా కనిపించింది కాంగ్రెస్ పార్టీకి. అది అవకాశంగా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత రైతు బంధు విషయంలో కూడా అందరికీ అందలేదనేది విమర్శలు వచ్చాయి. ఏదైతే 6 గ్యారంటీలు అన్నారో 6 గ్యారంటీలు కూడా పూర్తిగా అమలు చేయట్లేదనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చాయి. బీఆర్ఎస్ బ్యాటరీకి కొత్త ఛార్జింగ్ ఇచ్చినట్టుగా తయారైంది పరిస్థితి. అదేవిధంగా తాజాగా లగచర్ల ఘటన, లగచర్లలో కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ బాధితుల వైపు నిలబడింది, బాధితులకు అండగా మాట్లాడుతూ వచ్చింది, వాళ్ళపై పోరాటం చేసింది. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ అక్కడ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది, భూసేకరణను రద్దు చేసింది. దీంతో ఇది కూడా కొత్త జోష్ నింపింది బీఆర్ఎస్ పార్టీకి. తమ పోరాటం వల్లే ప్రభుత్వం వెనక్కి తగ్గింది అని మాట్లాడే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, విధానాలు, తప్పిదాలు నెమ్మదిగా పూర్తిగా పతన వ్యవస్థకి చేరుకోబోతున్న బీఆర్ఎస్ పార్టీ, ఒక నైరాశ్యంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చింది. బ్యాటరీ పూర్తిగా ఛార్జింగ్ డౌన్ అయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్న సమయంలో. బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఛార్జింగ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ విధానాలే, రేవంత్ రెడ్డి సర్కారే. చూద్దాం ఇలా ముందు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది. మరింతగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చాలా యాక్టివ్ అయింది. మొదటితో పోల్చుకుంటే కేసులన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ప్రజా సమస్యల మీద ముందుండి పోరాడడానికి కొత్త జోష్తో ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఛార్జింగ్ పెంచుతూ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఉంటాయా, లేదంటే బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి కొత్త జోష్తో ముందుకు వెళ్ళబోతుంది అనేది కూడా వేచి చూడాలి. శేష్ ఏబీపీ దేశం, హైదరాబాద్.